ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం చేసి ఒక పెద్ద మనిషి ఎడాపెడా లంచాలు పట్టి అంతులేని డబ్బు గడించాడు. అందుచేత ఆయన ఏ పూట 6 కూరలు లేనిదే భోజనం చేసేవాడు కాదు. కాలం ఎప్పుడు అనుకూలించదు కదా. ఈ పెద్ద మనిషి లంచగొండితనం తెలిసి రాజుగారు కొలువులో నుంచి తొలగించారు. ఇక ఆ పెద్ద మనిషి తన పాత సంపాదన మీదనే జీవించవలసిన వాడైనాడు. అందుకని అతను వంటవాణ్ణి పిలిచి, నా ఉద్యోగం పోయింది, అందుచేత రేపటి నుంచి 2 కూరలు చెయ్యి అన్నాడు. మర్నాటి నుంచి ఆయన విస్తట్లోకి 2 కూరలే వస్తూ వచ్చాయి. అయినా తిండి ఖర్చు ఏమాత్రమూ తగ్గలేదు, పూర్వంలాగే ఉంటున్నది. దీనికి కారణం కనుక్కుందామని ఆయన వంట ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ పూర్వంలాగే 6 కూరలు వండి ఉన్నాయి. 2 కూరలు చాలునని నా ఉద్యోగం పోయిన నాడే చెబితినే 6 కూరలు చేస్తున్నావేం అన్నాడాయన. మీ ఉద్యోగం పోయింది, మీకు 2 కూరలే వడ్డిస్తున్నాను. నా ఉద్యోగం ఇంకా పోలేదు గనక నేను 6 కూరలు చేసుకుని తింటున్నాను అన్నాడు వంటవాడు. ఆ రోజే వంటవాడికి ఉద్యోగం